వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆయన రాజకీయాల్లో ఉండుంటే ఖచ్చితంగా సీఎం అయ్యేవారు. నేను ఎన్నికల్లో ఓడిపోయానని తెలిసినా కానీ డబ్బులు పంపారు అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఎవరిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైఎస్ఆర్సీపీ బహిష్కరణ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. రాష్ట్ర విభజనకు ముందు అంటే 2009 ఎన్నికల సమయంలో కూడా పరిస్థితుల పైన కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా చెప్పుకొచ్చారు. ఒక ఛానల్కు ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయడం, మెగాస్టార్ చిరంజీవితో ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ వచ్చారు. ఎన్నికల్లో పోటీ చేశావు, ఓడిపోయావు, చాలా ఇబ్బంది ఉంటుంది అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వెనక్కి తగ్గాం. నీకు ఖచ్చితం అంటే నీకు ఖర్చులు అయ్యుంటాయి, పాపం నష్టపోయి ఉంటావు అని ఆ నష్టాన్ని కూడా భర్తీ చేశారు. నా ఇంటికి డబ్బులు పంపించారు అని కూడా దువ్వాడ శ్రీనివాస్ 2009 ఎన్నికల తర్వాత పరిస్థితులను కూడా వివరించారు. అప్పుడు ఏమనుకుంటున్నారు అంటూ కూడా చిరంజీవి గారంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా నా అనుభవం, నా స్వయ అనుభవం. కొంతమంది నాయకులకు తెలుసు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావుకు తెలుసు. వారి ద్వారానే డబ్బులు పంపించారు. నేను ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, నేను దగ్గర నుంచి నామినేషన్ వేయించాను, పాపం శ్రీనివాస్ ఇబ్బంది పడ్డాడు, ఖర్చులు అయ్యుంటాయి, సాయం చేశారు అని కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అంటే ప్రజారాజ్యం పార్టీ విలీనం సమయంలో కూడా చిరంజీవి గారితో మాట్లాడాను. ప్రజలు ప్రజారాజ్యం పార్టీకి పక్షాన ఉన్నారు, ఏనాటికైనా మీరు ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పాను. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయొద్దని కూడా చిరంజీవి గారికి కోరాను. కానీ నేను మాట్లాడినప్పటికీ విలీన ప్రక్రియ చర్చలు ముగిశాయి. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ తరపున కాంగ్రెస్లో పార్టీకి వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో వెళ్ళాను. రాజకీయాల నుంచి తప్పుకొని చిరంజీవి గారు మంచి పని చేశారు, కానీ నేను అలా రాజకీయాల్లో కొనసాగి ఉంటే బాగుండేదేమో అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే అలాగే రాజకీయాల్లో కొనసాగి ఉంచుంటే 100% బాగుండేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చిరంజీవి ఖచ్చితంగా సీఎం అయ్యేవారు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో నాకు చిరంజీవి కబురు పెట్టారు. అప్పటి నుంచి ఆయన్ని నేను అన్నయ్య అని పిలిచాను. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజు 200 వాహనాలతో తిరుపతికి ర్యాలీగా వెళ్ళాను. ఆ కార్యక్రమం నాకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు చిరంజీవి గారు. అక్కడ చిరంజీవిని నేను ఇష్టపడ్డాను. మా జిల్లాలో చాలామంది ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చేరిన తర్వాత నాకు టికెట్ రాకుండా ప్రయత్నం చేశారు. చిరంజీవి గారు రమ్మన్నారు, అంటే వచ్చాను. అన్నయ్య నాకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదేమో, ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ సమయంలో శ్రీనివాస్‌కి టికెట్ ఇవ్వలేకపోతే అర్థం లేదని కూడా చిరంజీవి అన్నారు. అప్పుడు అధిష్టానం నుంచి నాకు బీఫామ్ తీసుకొని వచ్చారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి 3500 ఓట్లతో ఓడిపోయాను. అచ్చెన్నాయుడు అలాగే రేవతిపతి నా మధ్య పోటీ జరిగింది అని చెప్పుకొచ్చారు. టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవతిపతి గారు చనిపోయారు. ఉప ఎన్నికల నుంచి కూడా శ్రీనివాస్ పోటీ చేయాలని కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు. నేను టెక్కలికి వస్తాను, ప్రచారం చేస్తాను అని కూడా చెప్పుకొచ్చారు. నా నామినేషన్ కోసం చిరంజీవి గారు స్వయంగా వచ్చారు. నేను ప్రజారాజ్యం పార్టీలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. ఉప ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత 3-4 రోజులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. అన్నయ్య రాజశేఖర రెడ్డి అంటే అభిమానం అని కూడా చెప్పాను. అప్పుడు ఉప ఎన్నికల నుంచి కూడా వెనక్కి తగ్గాము, పోటీ చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రేవతిపతి భార్య భారతిని వేయమని కూడా మద్దతు తెలిపాను అని కూడా వివరించారు. అంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు కొంత ఖర్చులు అయి ఉంటాయంటూ కూడా చిరంజీవి గారు గొప్ప మనసు చేసుకొని ఇక్కడ డబ్బులు పంపించారనేసి కూడా చెప్పుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆయన రాజకీయంలో ఒక్కొక్కటిగా అనేక అంశాలకు సంబంధించి కూడా మరిన్ని వీడియోల్లో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మెగాస్టార్ గారు చేసినటువంటి ఈ సహాయానికి దువ్వాడ శ్రీనివాస్ అయితే మనస్ఫూర్తిగా ఆయన గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. ఏదేమైనా ఆయన మంచి సేవ చేయాలని,
రాజకీయాల్లో ఉంటే బాగా ప్రజలకు మంచి చేసే పనులు చేసి మంచి సేవ చేయాలని కోరుకుందాం. లేదా ఆయన వ్యక్తిగతమైన జీవితంతో ముందుకు సాగాలని కూడా కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.